చేస్తున్నాం. ఆయన టర్న్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఆయేగా అప్నా టైం ఆయేగా. అమ్మా గెస్ట్ల చిల్లు మాట్లాడిల్లు అందరూ సరే అదంతా కానీ మర్చిపోయిన ప్రాపర్టీ తీసుకున్నా ఫస్ట్. ఇప్పుడు అదంతా ఒకసారి అరే చెప్పినారా అట్లా కాదు, ఒకసారి కమ్ కమ్. అరే అంత ఈజీగా అట్లా అంత ఈజీగా వదిలేస్తాం చెప్పండి. ఏ కాదు. ఓకే ఓకే యు డూ యువర్ రచ్చ. నేను ఇంకొక ప్రాపర్టీ తీసుకొస్తున్నా. ఏవదు బానే ఉన్నట్టుందిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయడానికి ఆశీర్వదించడానికి వచ్చిన మేమున్నామని చెప్పినటువంటి సురభి మన కళారంగం నుంచి కావచ్చు, ప్రేక్షక పాత్రలు ఉన్న వాళ్ళు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఈ అతిరథ మహారథులుగా ముందు కూర్చున్న ప్రతి ఒక్కరికి, మరి దిలీప్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు, అలాగే ఈ సాంకేతిక నిపుణులకు, నేనున్నా నువ్వు టెన్షన్ పడకురా అర్జున్ అని ఒక అభయహస్తాన్ని ఇచ్చినటువంటి మా అనిల్ రావుపూడి అన్నకు మనస్ఫూర్తిగా ఈ డయాస్ మించలి చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఒక్క కాల్ కూడా కాకుండా ఒక మెసేజ్ తోటే నేను వస్తున్నా అని గుర్తుపెట్టుకొని వచ్చినందుకు మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్స్. ఇక నేను వాళ్ళందరి గురించి చెప్పే ముందుకు నాకు ప్రాపర్టీ చాలా మైక్ ఉందిగా, కొంచెం మెల్లగా మాట్లాడొచ్చు. లేదు గట్టిగా అవుతుంది వాయిస్. లవ్ యూ. నేను ఎక్కడి నుంచి చెప్పినా తక్కువ అవుతుంది, ఎక్కడి నుంచి ఆపినా అక్కడ ఆగిపోతుంది. అయ్యో ఇంకోటి చెప్పలేదు అనిపిస్తుంది. కానీ ఒకటే లైన్లో చెప్తా, ఈ సినిమా నాటకాల గురించి మాట్లాడతారు అంటే ప్రేక్షక పాత్రలు ఉన్న వాళ్ళకు ఇది నాటకాలు అయింది, నాటకాలు కావచ్చు, ఈ సినిమా కాదు కావచ్చు అనుకుంటారులేమో. ఒక్కొక్క కథకు ఒక బ్యాక్గ్రాఫ్ తీసుకుంటారు కదా. మీ నాన్న ఏది ఆఫీసర్గా పనిచేస్తాడు, మీ అమ్మ డాక్టర్గా పనిచేస్తుంది అనడానికి ఒక బ్యాక్గ్రాఫ్ కథగా తీసుకున్నటువంటి నాటకాల ఫ్యామిలీ దగ్గర నుంచి ఒక లవబుల్ సబ్జెక్ట్, ఇద్దరు ప్రేమికుల గాథ ఈ సినిమా. ఆ ప్రేమ కోసం వాళ్ళు ఏం చేశారు, ఆ ప్రేమను గెలవడానికి, కుటుంబాన్ని గెలిపించడానికి ఏం చేశారన్నది ఈ ఉత్సవంలో ఉంటుంది. ప్రతి యూత్ఫుల్ సబ్జెక్ట్, ప్రతి పేరెంట్ సబ్జెక్ట్, ప్రతి ఉత్సవం జరుపుకోవాలనుకున్న ప్రతి ఒక్కరి సబ్జెక్టే ఈ ఉత్సవం. దీంట్లో దిలీప్ గారు మేము పనిచేసినప్పుడు ఆ కొత్త హీరో అన్నారు. ఎక్కడ కొత్త హీరో కాదు, ఆయన కేర్ తీసుకునేటప్పుడు డైలాగ్ దగ్గర కావచ్చు, పెద్దలతో నటించేటప్పుడు వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, మాతో చేసేటప్పుడు ఆయన ఉన్న ఇంటిమేషన్ చాలా బాగా. అలాగే రజనీ గారితో మేము ఇద్దరం చేసేటప్పుడు వాళ్ళందరి గురించి చెప్తే నేను ఎక్కువ అవుతుంది. కానీ అర్జున్ సాయి మీ అందరికి కనపడే ఈ అర్జున్ సాయిలో ఇద్దరు ఉన్నారు. ఒకడు అర్జునుడు, ఎంతటి యుద్ధాన్నైనా చేయడానికి రెడీగా ఉండే మా అర్జునుడు ఉన్నాడు. ఎంతటి అక్కడ ప్రళయం వచ్చినా వాట్ నెక్స్ట్ అనకుండా నెక్స్ట్ లెవెల్లో ఒక ఐడియా చూపెట్టుకునే సాయి ఉన్నాడు. అదే మా అర్జున్ సాయి. అతని సమస్య వస్తే బాధపడకుండా, భయపడకుండా ఈ సినిమాను మేము సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి, స్టార్ట్ చేసే దగ్గర నుంచి ఈ రోజు వరకు ఉన్న మా మిత్రులందరి తరఫున నేను మాట్లాడుతున్నది ఒకటి, అతను ఓపిక, అతని నిష్ట. ఈ ఇండస్ట్రీలో కష్టపడ్డ దిలీప్ గెలుస్తాడు, కష్టపడ్డ సాయి గెలుస్తాడు, నమ్ముకున్న ఈ సినిమా వాళ్ళందరూ గెలుస్తారు, గెలిపించాలనుకున్న మీరందరూ గెలిపిస్తారు. ఎందుకు అంటే ఇండస్ట్రీలో కష్టపడ్డాడు, నిజాయితీగా కష్టపడ్డాడు, ఓడినట్టు చరిత్రలో లేదు. ఓడించడానికి వాళ్ళు లేరు, గెలిపించేది ప్రేక్షక దేవుళ్ళే. గెలిపించిన ప్రతి స్థానంలో ఉన్న వాళ్ళు కూడా నిష్టగా కష్టపడ్డ వాళ్ళే. దిలీప్ అన్న మీకు నెక్స్ట్ ఫ్యూచర్ కూడా గ్రాండ్గా ఉంటుంది. ఇది నేను మనస్ఫూర్తిగా విషయం చెప్తున్నా. మీ పేరెంట్స్ గురించి కావచ్చు, మీకు ఒక అంటే వాళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరు, మీరు ఎంచుకున్న బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ ఒక ఆపోజిట్. కాబట్టి అందులో కూడా ఒక నిష్టగా యు ఆర్ ద ఫస్ట్ ర్యాంకర్, యు ఆర్ స్టేట్ ర్యాంకర్ అండ్ యు ఆర్ నేషనల్ ర్యాంకర్ అవుతారు. ఖచ్చితంగా మీరు అంత ఎఫర్ట్స్ పెడతారు. ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది సక్సెస్. మా అందరి తరఫున, అందరు మాట్లాడకపోవచ్చు అన్న, అందరి తరఫున ఇదే మీకు. ఈ తెలుగు ఇండస్ట్రీ వచ్చిన ప్రతి ఒక్కరికి, కష్టపడ్డ హీరోయిన్లకు డబ్బులు ఇచ్చింది, క్రేజ్ ఇచ్చింది, ఫేమ్ ఇచ్చింది. అలాగే ఈ ఇండస్ట్రీ మీకు కూడా నేమ్, ఫేమ్ అండ్ హిస్టరీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాకు అంటే అన్ని సినిమాలకు కాకుండా ఈ సినిమా ఎఫర్ట్ కాబట్టి ఇంత మనస్ఫూర్తిగా బ్రహ్మానందం గారు మాట్లాడిండు, రఘుబాబు అన్న మాట్లాడిండు, అనిల్ రావుపూడి అన్న వచ్చిండు. అదే మనసులోకి వెళ్ళి మాట్లాడడానికి ఏకైక రీజన్ వాళ్ళు చూస్ చేసుకున్న కథ, వాళ్ళు పెట్టుకున్న సమయం, వాళ్ళు పెట్టిన ప్రతి పైసా ఇష్టంగా పెట్టిళ్ళు. వాళ్ళు ఒక కళను నమ్ముకొని వచ్చిళ్ళు కాబట్టి మంచి సక్సెస్ ఇవ్వాలని తెలుగు ప్రేక్షకులందరినీ నేను అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లవ్ యూ ఆల్. నేను మీ రచరవి.
ఎప్పటికీ మీ గుండెలో ఈ ఉత్సవం సభ్యుడిగా. వామ్మో, నాకు తెలియకుండా ఎన్ని లైన్లు రాసుకొని వచ్చాడు. అదనమాట సంగతి. నువ్వు కూడా ఫస్ట్ ర్యాంక్